గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో ఎండిన పంటకు మంట అంటూ మనకి ప్రధానంగా ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తోంది. లక్షలు వెచ్చించి సాగు చేసిన పంట కండ్ల ముందే ఎండుతుంటే తల్లడిల్లిన నల్లగొండ జిల్లా యాద్గారపల్లి రైతు మల్లెబోయిన సైదులు పెంచిన చేతులతోనే పొలానికి నిప్పు పెట్టాడు. పొట్ట దశకొచ్చాక పంటకు నీరందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ మనకి వార్త కనిపిస్తోంది విత్ ఫోటోగ్రాఫ్. మరోవైపు చూస్తే రాళ్ల వానతో తంట అంటూ కనిపిస్తోంది. శనివారం రాత్రి 2 గంటల పాటు కురిసిన అకాల వర్షం పంటలను దారుణంగా దెబ్బతీసింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏకధాటిగా కురిసిన వర్షానికి వందల గ్రామాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోగ్రాఫ్. పుతంగల్ లింగాపూర్ మధ్య నేలవాలిన వరి పైరు అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇంకా మరోవైపు చూస్తే అకాల వర్షం రైతన్న ఆగం అంటూ మనకి వార్త కనిపిస్తుంది. బీభత్సం సృష్టించిన వడగండ్ల వాన పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం. కామారెడ్డిలో 20,071 ఎకరాలు, నిజామాబాద్లో 6,058 ఎకరాలు, సిరిసిల్లలో 500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే పాలమూరుకు బ్రేక్ అంటే ఇంకో వార్త చూస్తున్నాం. ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను నిలిపేసిన కేంద్రం. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు అంతే సర్కార్కు తేల్చి చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ. సీఎం కార్యాలయానికి నెల క్రితమే జవాబు. ఆర్టీఐతో వెలుగులోకి సమాచారం అంటూ మన వార్తని ప్రధానంగా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే నేడు బీఆర్ఎస్లోకి ప్రవీణ్ కుమార్ అంటూ వార్త చూస్తున్నాం. పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో చేరిక. తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్లో చేరుతున్నా ఎక్కడున్న బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో దాచుకుంటా వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా అంటూ ఎక్స్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడి చేసిన దానికి సంబంధించిన వార్త ఇది మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే 2 గంటలు వెయిటింగ్. స్పీకర్ కలవలే. దానంపై అనర్హత వేటు పిటిషన్ ఇచ్చేందుకు వెళ్లిన బీఆర్ఎస్ బృందం ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. సీఎం ఒత్తిడే కారణమంటూ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే నియామకాలు నిలిచేనా అంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకో వార్త చూస్తున్నాం. ఎన్నికల కోడ్తో గురుకుల పోస్టింగ్స్ పై సందిగ్ధత. అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దవుతాయని ప్రచారం. అలాంటి భయం అవసరం లేదన్న నిపుణులు. ట్రిబ్ నుంచి స్పష్టత కోసం ఎదురుచూపులు. అడ్హక్ పద్ధతిలో పోస్టింగ్స్ ఇవ్వడమే మార్గం అంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకొక వార్త మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. అక్రమ అరెస్ట్పై సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్. ఈడీ అధికారులు అన్ని ప్రశ్నలకు కవిత సమాధానం. ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్, హరీష్ రావు, భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు అంటూ ఇంకో వార్తను మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే ఎంపీలు దొంగలైతే మీరెలా చేర్చుకున్నారు అంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకొక వార్త కనిపిస్తుంది. మా పార్టీ నుంచి లాగేసి మీ పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారు? కిషన్ రెడ్డి నైట్ వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నారు ఎందుకు? దేశమంతా దళిత బంధు అమలు చేసే దమ్ముందా? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు ఏమైంది? మహిళలకు 2,500 రుణమాఫీ ఎటుబాయే? బీఆర్ఎస్ బలహీనానికి బీజేపీ కాంగ్రెస్ కుట్రలు అంటూ చూస్తున్నాం. ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకే రాష్ట్ర ప్రజల ఓటు. మీడియాతో బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే కార్పొరేషన్ పై అసంతృప్తి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. చిచ్చు పెట్టిన కాంగ్రెస్ పదవులు. ఎంపీ ఎమ్మెల్సీ ఆశలపై నీళ్లు అంటూ చూస్తున్నాం. కార్పొరేషన్ పదవులతోనే సరి. పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేసిన వారికి మొండి చెయ్యి. పార్టీ ఓటమి కోరుకున్న వారికి పెద్దపీట. ఒకే సామాజిక వర్గానికి 13 పదవులు. పాత తేదీలతో చైర్మన్ల నియామకం. జీవో జారీ కాకపోవడంపై అనుమానం. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో బుజ్జగింపులకేనని నేతల అనుమానం అంటూ కాంగ్రెస్ పరిణామాలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే పార్టీ మారితే రాళ్లతో కొట్టమన్నామంటూ క్వశ్చన్ మార్క్ తో ఇంకో వార్త కనిపిస్తుంది. ఉరితీసే చట్టాలు చేయాలన్నావు. కాంగ్రెస్ లో చేరిన వారిని అదే చేస్తారా? సీఎం రేవంత్ కు దాసోజు సూటి ప్రశ్న అంటూ మనం గమనించవచ్చు. నిస్సిగ్గుగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనే ధ్వజం అంటూ మనం ఈ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే వ్యాపారులకు రేవంత్ బ్లాక్ మెయిల్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. నడమంత్రపు సిరిల సీఎం పదవి. ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతున్నాడు అంటూ బీజేపీ నేత ఈటల సంచలన ఆరోపణలకు సంబంధించిన వార్తను కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ ఎన్నికలు రిఫరెండమే అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలకు బాధ్యత వహిస్తాం. 100 రోజుల్లో హామీలు నెరవేర్చాం. సీఎంగా చూశారు. ఇక నుంచి పీసీసీ చీఫ్ గా చూస్తారు. మేం గేట్లు తెరిస్తే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే వచ్చి చేరారు. మా ప్రభుత్వాన్ని కూల్చుతామంటే ఊరుకుంటామా అంటూ 100 రోజుల పాలనకు సంబంధించి మీట్ ద మీడియాలో సీఎం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య అంటూ ఇంకొక వార్త మనం గమనిస్తున్నాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగిన ఘటనకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే కడుపు మండి పంటకు నిప్పు అంటూ కూడా మనం ఇంకో వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ ధరలు బాండ్లపైనే చర్చ అంటూ ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రాలుగా మారిన ప్రధాన సమస్యలు అంటూ కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ కేజ్రీవాల్కు 2 కేసుల్లో ఈడీ సమన్స్ అంటూ ఇంకొక వార్తను కూడా మనం గమనించవచ్చు. నెక్స్ట్ నేను గెలవకపోతే రక్తపాతమే అంటూ ట్రంప్ చేసిన
వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ఇంకో దగ్గర మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ మనం తెలంగాణ టుడే చూసినట్టయితే తెలంగాణ టుడే సీఎం వీవర్స్ ఆన్ పవర్ అండ్ వాటర్ ఇష్యూస్. On the hand says rights not facing many woes but states that TS seeking water from Karnataka అంటూ మనం వార్తను గమనించవచ్చు. వాటర్ క్రైసిస్ ఇన్ సమ్మర్ ఈస్ డ్యూ టు లెస్ రెయిన్ఫాల్ లాస్ట్ ఇయర్ అండ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ హ్యావ్ డిక్లైన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా తీసుకుంది తెలంగాణ టుడే దినపత్రిక. ఇక ఇవి వాళ్ళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు.